తన వైపు వచ్చేలా చూసుకుంటాడు. ఇదంతా ఫస్ట్ హాఫ్ లో జరుగుతుంది. సో ఇదంతా ఫైన్. హీరోకి ట్రాన్స్ఫర్ అయ్యి ఉత్తరాంధ్ర రావాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి మెయిన్ కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుతుంది మూవీలో. తను ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్ లో గంజాయి స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ స్మగ్లింగ్ కేసు అనేది తన పరిధిలోకి రాదు. ఆ కేసు వన్స్ తన పరిధిలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రియాక్ట్ అయ్యాడనేది ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ తో ఒక పెద్ద ఫైట్ తో ఎండ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ శ్రీలీల 2 షేడ్స్ లో కనిపిస్తుంది. ఒక షేడ్ వచ్చేసి టీచర్ క్యారెక్టర్, ఇంకో షేడ్ వచ్చేసి చెప్పను. అది మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. శ్రీలీల పెర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ బాగుందని చెప్పొచ్చు, కానీ కొన్ని చోట్ల ఆక్వర్డ్ గా ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఫస్ట్ లో కామెడీకి యూజ్ చేసుకున్న, ఇంటర్వెల్ తర్వాత ఫుల్ జస్టిఫికేషన్ చేశారు. ఇక ఫస్ట్ హాఫ్ ఎలా ఉందని చెప్తే గనక యావరేజ్ అని చెప్పొచ్చు. రవితేజ గారి ఇంట్రడక్షన్ యాక్షన్ సీక్వెన్స్ బాగుంటుంది, ఫాలోడ్ బై ఒక ఫైట్, అది కూడా బాగుంటుంది. అక్కడక్కడ రవితేజ గారి కామెడీ అండ్ ఆది పంచెస్ బాగానే వర్కౌట్ అయ్యాయి. కమింగ్ టు సెకండ్ హాఫ్, గంజాయి స్మగ్లింగ్ చేసే నవీన్ చంద్ర విలన్ మన హీరో రవితేజ గారు ఏ విధంగా ఫైట్ చేశారు, విలన్ ఏ విధంగా